జై జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఇవాటి పాసురం ఎన్నో పాసురం? ఇవాటికి ఎన్నో రోజు మనకి? ఇవాళ 11వ రోజు. ధనుర్మాసం మనకి ప్రారంభమై 11వ రోజు. ఇవాళ మన ఆండాళ్ళ తల్లి మరి ఒక గోప బాలికని లేపుతూ చెబుతోంది. కత్తుక్కరవై కనంగల్ బలకరందు చెత్త ఆర్తర్ల చేయొచ్చెండు సెరుచెయ్యం అంటూ మొదలుపెట్టింది. చక్కగా ఆ ఆవులు ఎలా ఉన్నాయంటే చక్కటి స్ఫురద్రూపంతో ఉన్నాయట. ఆ ఆవుల యొక్క దూడలు కూడా ఎలా ఉన్నాయంటే ఆవులంతా ఉన్నాయట. అంటే పరమాత్ముడి యొక్క వేణుగానాన్ని విని స్వామి యొక్క చేతితో ఆ పచ్చికని తిని స్వామి యొక్క రూపాన్ని చూస్తున్నటువంటి ఆ ఆవులు చక్కగా పుష్టిగా ఉన్నాయట. మంచి బలంగా ఉన్నటువంటి చనుకట్లు కలిగి ఉన్నాయట. అంతటి బలమైన చనుకట్ల నుంచి పాలును పితికేటటువంటి ఆ గోపబాలకులంతా కూడా మహాబలవంతులుట. వాళ్ళు ఈ పాలు పితికి గోవుల్ని మేపటమే కాదు, ఎవడైనా శత్రువు ఆ నందవ్రజం మీదకి వస్తే వాళ్ళని 100 మందికి ఒక్కడే సమాధానం చెప్పేటటువంటి కొంత బలవంతులే ఉన్నారట. వాస్తవంగా కంసుడికి సామంతరాజు నందగోపుడు. అయినా సరే కృష్ణుడు నందవ్రజంలో ఉన్నాడని తెలుసుకుని ప్రత్యక్షంగా యుద్ధానికి రాలా. ఎందుకంటే యుద్ధానికి వస్తే ఓడిపోతానని తెలుసు. వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా ఆ రాజ్యానికి కట్టుబడి ఉండి కప్పం కడుతున్నారు కాబట్టే నందుడు ఆ కంసుడికి సామంతరాజుగా ఉండటం జరిగింది. ఆ కంసుడు నందుడికి భయపడి ఆ నందవ్రజం మీదకి దండెత్తితే వాడు ఎక్కడ చంపేస్తాడో అని భయపడి ఒక్కొక్కళ్ళని మాయా రూపంలో పంపిస్తూ వచ్చాడు. పూతనని, శకటాసురుణ్ణి, కేసి అనే రాక్షసుణ్ణి, ఇలా రకరకాల రాక్షసుణ్ణి శ్రీకృష్ణ సంహారం కోసం పంపిస్తే స్వామి వారందరినీ కూడా సంహరించాడు. అలాంటి ఆ గోపకులంలో పుట్టిన దానా అంటే ఇక్కడ మనం మానవ జన్మ ఎందుకు ఎత్తుతాము అంటే కష్టాలు అనుభవించి మనం చేసిన పాపాలకి పరిష్కారం చేసుకుని పుణ్యం పొందటానికి ఎత్తుతాం మనం ఈ మానవ జన్మ. అలాంటి మానవ జన్మలో అత్యంత దుర్లభమైనటువంటి జన్మ సాక్షాత్తు ఈ బాలికల జన్మ. అంతటి విశేషమైనటువంటి కేవలం ఆనందాన్ని అనుభవించడానికి మాత్రమే జన్మ ఎత్తినటువంటి ఓ గోపబాలులారా అంటుంది అండాల తల్లి. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? జన్మ ఎత్తే దేనికి? మనం చేసుకున్న పాపాలకి. చెప్పండి, ఐ నీడ్ సమ్ ఫీడ్బ్యాక్. మనం చేసుకున్న పాపాలకి పరిహారం చేసుకోవడానికి ఈ జన్మెత్తుతాం. కానీ ఈ గోపబాలికలు వీళ్ళంతా ఎవరంటే మునులు, ఋషులు, అత్యంత ఘోరమైన తపస్సు చేసినటువంటి మునులు, ఋషులు. వాళ్ళు ఈ గోపబాలికలుగా జన్మనెత్తారు. ఎందుకనంటే వైకుంఠంలో పరమపదంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణని చేరుకోవాలంటే అత్యంత దుర్లభమైనటువంటి పరిస్థితి. అలా ఆ వైకుంఠంలో ఆ పరమపదవాసి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు నందవ్రజానికి వస్తే ఆ స్వామిని చేరి ఆయనతో కూడి, ఆయనతో ఉండి, ఆయనతో ఆడి, ఆయనతో పాడి ఇలాంటి స్థితి కేవలం గోపబాలికలకి, బాలులకి మాత్రమే కలిగింది. బ్రహ్మదేవుడు అంటాడు, ఎందుకీ బోడి బ్రహ్మ పదవి నాకు? ఆ గోపబాలికలు, గోపబాలురు ఆడుతున్నప్పుడు, వాళ్ళు నడుస్తున్నప్పుడు లేచినటువంటి ధూళి వచ్చి నా నెత్తిన పడితే సరిపోతుంది కదా అనుకుంటాడు. బ్రహ్మదేవుడు అంటే మన ఈ బ్రహ్మలోకం దగ్గర నుంచి కింద ఉన్న లోకాలన్నిటికీ కూడా అధిపతి బ్రహ్మదేవుడే. మనల్ని సృష్టించి మన జీవనానికి కారణమైన వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఎందుకు బోడి బ్రహ్మ పదవి? నేను పోయి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడితో ఆడుకున్నటువంటి, ఆయనతో కలిసి తిరుగుతున్నటువంటి ఆ గోపబాలికలు, ఆ గోపబాలురు నడిచినటువంటి ధూళి, మనం నడుస్తున్నప్పుడు లేచినటువంటి ధూళి నా నెత్తిమిన పడితే సరిపోతుంది కదా అనుకున్నట్ట. అంతటి గొప్ప స్థితి కలిగినటువంటి ఆ గోపబాలిక ఆ యొక్క ఆ నందవ్రజంలో జన్మించినటువంటి గోపబాలిక అంటే ఆవిడ శ్రీమంతరాలనే చెప్పుకోవాలి. ఆవిడ లేచి రావమ్మ, వచ్చి మాయి వ్రతంలో నువ్వు కూడా పాల్గొని మనమంతా కలిసికట్టుగా వెళ్ళి ఆ పరమపదమైనటువంటి ఆ వాయిద్యాన్ని అలాగే పరమపదాన్ని పొంది శ్రీకృష్ణ సాన్నిధ్యాన్ని పొందుదాము అని చెప్పి ఈరోజు మన ఆండాళ్ళ తల్లి మరి ఒక గోపబాలికని నిద్రలేపింది.
ఇవాటికి గోపబాలిక ఎన్నోది? పాసురం 11. ఎన్నో గోపబాలిక? 6వ గోపబాలిక. మనకి మొత్తం 10 మంది ఆళ్వార్లు మొదట 10 మంది. ఆ తర్వాత గోదాదేవి వ్రతాన్ని చేసి ఆళ్వారుగా మారింది. మరి ఒక ఆళ్వారు వచ్చి చేరి 10 + 2 ఎంత అవుతాయి? 12 అయినాయి. మొదటిగా మనకున్న ఆళ్వార్లు 10 మంది. అట్లా ఆ 10 మంది ఆళ్వార్లుగా జన్మించినటువంటి ఆ గోపబాలికల్ని రోజుకొకళ్ళ చప్పున నిద్ర లేపుకుంటూ వెళుతోందని మనం చెప్పుకున్నాం. ఇలా ఇవాల్టి 6వ రోజున ఈ గోపబాలిక మరి ఈ ఆండాళ్ళ తల్లి మరి యొక్క గోపబాలికని నిద్ర లేపటం తోటి మనకి ఈ 11వ పాశురం పూర్తవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. అయ్యగారికి పజిల్ ఇవ్వనమాట. జై శ్రీరామ్.